లక్ష్మీపురం అనే ఊర్లో ఇద్దరు రైతులు ఉన్నారు. ఒకరి పేరు మల్లయ్య, ఇంకొకరి పేరు వీరయ్య. మల్లయ్య తన పొలంలో కూరగాయల మొక్కలు వేసుకున్నాడు. రోజు పంట కోసి అమ్మగా వచ్చే డబ్బులతో ఇంటి అవసరాలు తీరుస్తూ అతను అతని కుటుంబం హాయిగా జీవిస్తున్నారు. వీరయ్య అనే రైతు మాత్రం ఏవో కొన్ని మొక్కలు వేసి రోజు వాటిని పెంచుతున్నాడు. ఆ తోట నుండి ఆదాయం ఏమీ వచ్చేది కాదు. ఇల్లు గడవడం కష్టమయ్యేది. అందుకోసం బయటికి వెళ్లి వేరే పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఇలా 20 సంవత్సరాలు గడిచాయి. మల్లయ్య 20 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతూ ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు. వీరయ్య వేసిన మొక్కలు పెద్ద వృక్షాలయ్యాయి, కానీ వాటి మీద ఎలాంటి ఆదాయము లేదు. ఊరి ప్రజలు కూడా వీరయ్యను ఆ పిచ్చి చెట్లు ఎందుకు వేసుకున్నావు అని హేళనగా మాట్లాడేవారు. వీరయ్య కొన్నాళ్ళ తర్వాత ఆ తోటను అమ్మకానికి పెట్టాడు. ఆ తోటకి ఆయనకి కోట్లలో డబ్బు వచ్చింది. అప్పుడు ఆ ఊరి ప్రజలకు తెలిసింది అతను వేసిన మొక్కలు భూమి మీద అరుదుగా ఉండే ఒక రకమైన అగరజాతి వృక్షాలని, వాటి విలువ చాలా ఎక్కువ అని తెలిసింది. మరి ఈ కథలో నీతేంటన్నది నాకంటే మీకే బాగా తెలుసు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఫలితాలు త్వరగా వస్తాయి, కానీ పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే ఆ ఫలితం వచ్చిన తర్వాత 10 తరాల వరకు నిలిచే ప్రేరణగా మారుతుంది.